గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? రాజీనామా చేయడం అంటే అది కరెక్ట్ కాదు. రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసింది జర బాధాకరంగా ఉంది. చాలా బాధాకరం. బీజేపీకి రాజీనామా చేయడం రాజా సింగ్ ఆయన ఉండాలా కంపల్సరీ. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మనము రాజా సింగ్ గారు రాజీనామా చేశారు కదా బీజేపీకి. దాని గురించి మన పబ్లిక్ ఎలా మాట్లాడుకుంటున్నారో దాని గురించి ఒకసారి పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చలో. గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? రాజీనామా చేయడం అంటే అది కరెక్ట్ కాదు. బాగానే ఉన్నారు కదా, అందులో దేని ప్రాబ్లం ఉందో మరి మనకేం తెలుస్తుందండి వాళ్ళ గారికి. రాజీనామా అంటే ఆయన ఒపీనియన్ ఎలాగ ఉందో మరి మనం దానికి ఏం చెప్పగలం. నా ఒపీనియన్ చెప్పుకోగలంటే దాని అక్కడ ఏం జరుగుతుందో ఆయన ఇష్ట ప్రకారం ఆయన నడుస్తుంది. గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు బీజేపీకి రాజీనామా చేశారు కదా, దీని పట్ల మీ స్పందన చెప్పండి. రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసింది జర బాధాకరంగా ఉంది. రాజా సింగ్ ఉన్న వాళ్ళే గోషామాలు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా నడుస్తుంది అక్కడ. ఆయనకు రాజీనామా చేయడం వల్ల మంచి నాయకుడు అసలు రాజీనామా చేయడం, బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయడం మరీ బాధగా ఉంది. ఆయన ఎందుకని రాజీనామా చేస్తుంటారని ఏమన్నా మీకు ఐడియా ఉందా అన్న? ఎందుకని చేసిందనేది ఐడియా అయితే లేదు ప్రస్తుతం. ఎందుకని చేసిందనేది తెలియదు. కాకపోతే మంచి నాయకుడు ఉండే, గోసామాయిల్ మంచి నాయకుడు ఉండే. ఆయన ఎందుకు రాజీనామా చేసిందనేది మన ఐడియా లేదు. కాకపోతే ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, ప్రతిపక్షం వల్ల ఏమన్నా ఇదేం తెలియదు. కానీ ఆయన రాజీనామా ఎందుకు చేసిండో అర్థం కాలేదు. రాజీనామా చేయడం చాలా మిస్టేక్ చేసుకున్నాడు. గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు బీజేపీకి రాజీనామా చేశారు కదా, దీని పట్ల మీ స్పందన ఏంటన్న? రాజా సింగ్ అనే వ్యక్తి చాలా మంచివాడు. గోమాతలను కాపాడుతాడు, హిందూ ధర్మం కోసం పోరాడతాడు. చాలా మంచి వ్యక్తి. ఎందుకనేసి రాజీనామా చేశారని మీరు ఏమన్నా తెలియదు అన్న, రాజకీయం మనకు తెలియదు. అది మేము ఊహించలేదు, అది మాకు తెలియదు. అది మన హిందూ ధర్మం మన హైదరాబాద్లో మంచిది. గోషామాయిల్ మొత్తం ఆయన చాలా మంచి వ్యక్తి అన్న. మీరు చెప్పండి అన్న. గోషామాయిల్ ఆయనకు ఉంటేనే మంచిది. అది తర్వాత ఆయన రాజాసింగ్ ఇన్ని రోజుల దాకా నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవించాలి. హిందూ ధర్మం గౌరవిస్తాడు ఆయన. హిందూ వాళ్ళకు మనకు మంచిది. అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ ధర్మదాయంగా బాగా హిమ్మత్తుగా ఉంటాడు. అక్కడ ఆయనకు మనకు సపోర్ట్ ఆయన ఉంటేనే మంచిది. ఎందుకనేసి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేసి ఏమన్నా మీకు? మనకు ఆ ఐడియా మనకు తెలియదు. కానీ మన సంప్రదాయ ప్రకారంగా అయితే మన హిందూ ధర్మానికి అక్కడ ఓల్డ్ సిటీలో ఆయన మంచిగా అది ఉంటుంది. పట్టుదల మన హిందువులకు మంచిగా ధైర్యంగా ఉంటుంది. అంటే బీజేపీకి రాజీనామా చేయడము మీకు ఎలా అనిపిస్తుంది? అది నష్టమే. అది చాలా బాధాకరం. బీజేపీకి రాజీనామా చేయడం రాజా సింగ్ చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి మళ్ళీ బీజేపీకి దొరకడు. బీజేపీకి ఏమైనా నష్టం జరుగుతుందని భావిస్తున్నారా రాజా సింగ్ ఇలా రాజీనామా చేయడం వల్ల? 100% నష్టం జరుగుతుంది బీజేపీకి. మేము బీజేపీ కార్యకర్తలమే, కాకపోతే బీజేపీలో నుంచి తీయకూడదు. రాజా సింగ్ బీజేపీలోనే ఉండాలి. గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు బీజేపీకి రాజీనామా చేశారు కదా, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కానీ అతను మంచివాడే, కానీ రాజా సింగ్ ఎందుకు చేశాడో మనకు అంత తెలియదు. కానీ చాలా మంచి వ్యక్తి. చాలా రోజుల నుంచి అతనే వస్తున్నాడు, విన్నారా? ఎందుకంటే అది మరి వాళ్ళది ఏమి గొడవలేనియో దేని గురించో మనకు తెలియదు. కానీ రాజా సింగ్ చాలా మంచి వ్యక్తి, బీజేపీది. అతనే వస్తున్నాడు ప్రతిసారి. మరి ఎందుకు అట్లా జరిగింది మనకు తెలియదు, విన్నారా? ఓకే అన్న, ఈ బీజేపీకి దీనివల్ల ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? జరిగేది ఏం లేదు, మళ్ళీ అతనే వస్తాడు. కానీ అది పబ్లిక్ చేయబట్టే మరి దేనివల్ల మనకు తెలియదు, విన్నారా? కానీ అతనే ఉంటాడు, బీజేపీలో ఉంటాడు, వేరే దాంట్లో ఓడు, విన్నారా? అతను ఫస్ట్ నుంచి బీజేపీలో ఉంటున్నాడు, అతను అందులోనే వస్తాడు.